నిమిషాలు నా కోపాన్ని అణుచుకొని ఉంటే, నన్ను నన్ను నేను నేను నియంత్రించుకుని నియంత్రించుకొని ఉంటే, ఉంటే, నన్ను నన్ను నేను నేను అదుపు చేసుకొని ఉంటే 15 సంవత్సరాలు నా పిల్లలకి నా భార్యకి దూరంగా జైల్లో బతకాల్సిన కర్మ నాకు పట్టేది కాదు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అంటే అతని 15 సంవత్సరాల జీవిత కాలాన్ని 5 నిమిషాలు నిర్ణయించాడు. ఏంటమ్మా? 5 నిమిషాలు తన 15 సంవత్సరాల జీవిత కాలాన్ని నిర్ణయించింది. ఇప్పుడు నేను చెప్పే ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఈ ఆదివారమే కదా మానేశాం, ఈ ఉపవాస కోటమే కదా మానేశాం, ఈ క్షేమాభివృద్ధి కోటమే కదా మేము మానేశాం అని అనుకోకండి. ఏమో ఈ కూడికలోనే దేవుడు నిన్ను దర్శించాలనుకున్నాడేమో, ఈ కూడికలోనే నీ వేదనను తీసేయాలని అనుకున్నాడేమో, ఈ కూడికలోనే నా బిడ్డ పరీక్షకు నిలుస్తుందా నిలవగలనుకున్నాడేమో. ఎందుకనంటే ఆయన ఆలోచించినట్టుగా మనం ఆలోచించలేం కదా. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఆ 5 నిమిషాలు లేదా ఆ క్షణం ఏశావు ఆలోచించుండాలి. ఏమనో తెలుసా? నేను ఇంటికి జ్యేష్ఠుడను. ఇప్పుడు మనలో చాలా మంది యాకోబు మోసగాడు, యాకోబు మోసగాడు, యాకోబు మోసగాడు అని అన్నాం కదా అమ్మా, అన్నాం కదా. ఇప్పుడు యాకోబు మోసగాడు అయ్యాడు రైటే. అసలు జాస్తత్వపు హక్కు అమ్మింది ఎవరు? కడుపులోంచి వస్తున్నప్పుడు కృప పొందింది ఎవరు అమ్మా? మీరు నా వంక అలా చూస్తే నాకు కూడా డౌట్ వచ్చి ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితిలా చూస్తున్నారు. స్క్రీన్లో చూసేవాడు కూడా భయపడతాడు. ఇప్పుడు మోసగాడు 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 అని అన్నామే. ఏ విషయంలో అన్నా? ఏ విషయంలోనే. అసలు అమ్మిందే అతను కదమ్మా. నేనంటాను యాషావు ఎట్లాంటోడు, యాకోబు ఎట్లాంటోడు అని అంటే, మోసగాడు మోసగాడు అన్నావు కదా, ఇంకొక నిర్వచనం నేను చెప్తాను, అర్థం చేసుకో. అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకునేవాడు. ఇప్పుడు చెప్పండి, అలసిపోయి వచ్చినోడు ఆకలి తీర్చుకోవడానికి అడిగాడు. ఇప్పుడు మరి ఆ రోజు ఆ పూట యాకోబు ఆకలిగా ఉన్నాడా లేదా? కదా. ఆకలిగా ఉన్నందుకు ఏమొచ్చిందో తెలుసా? తరతరాల ఆశీర్వాదం వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏశావు ఆ పూట కడుపు నింపుకోవటం వల్ల తన తరతరాల ఆశీర్వాదం పోయింది, పోగొట్టుకున్నాడు. నువ్వు క్షణికాలంలో ఆలోచన తీసుకోకుండా చేసే ప్రతి నిర్ణయము నీకు నష్టమే, నీ కుటుంబానికి నష్టమే. అదుపు చేసుకోకుండా మాట్లాడిన ప్రతి మాట నీ కుటుంబానికి నష్టమే. అదుపు చేసుకోకుండా ముందుకు వెళ్ళిన ప్రతి కార్యము నీకు నష్టమే. దీనినే నేను చేదైన వేరు మొలవటం అంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించాలి కదా, ముందుకు వెళ్ళేటప్పుడు ఆలోచించాలో వద్దా? ఏం లేదు, యాకోబు ఎప్పటి నుంచో చూస్తున్నాడు. ఏం లేదు, ఏదైనా కార్యక్రమం చేయాలని, రే పెద్దోడిని వెళ్ళండి, పెద్దోడిని వెళ్ళండి అనేటప్పుడు, ఇప్పుడు సంఘంలో ఎంతమంది ఉన్నాం కదా, ఏదైనా కార్యం చేయాలనుకో నాన్నగారు లాంటి వాళ్ళు పిలుస్తాం, అవునా? పెద్ద ఆయన కాబట్టి ఇవన్నీ చూస్తున్నాడు. ఎవరు? యాకోబు. పెద్దోడంటే ఒక లెవెల్ అనమాట. వీడికి ఎందుకు చెప్తున్నారు అని అంటే, వీడు జ్యేష్ఠుడు. ఇప్పుడు అడిగేది ఏమన్నా ఉంటే, ఎవరు నువ్వేం తెచ్చావు పోను నాకు అది అని అడగాలి. రే వాటాలు వేసేటప్పుడు పోను 10 ఎకరాలు మన పేరు మీద రాయి అని అడగాలి. వీడు ఏకంగా ఏమడిగాడు అంటే ముందే కనిపెట్టు కూర్చున్నాడు. ఎప్పటి నుంచో అన్నగారికి ఏమి దేని మీద ఆశ ఉంది? మరి ఇంకా ఆయన మోసగాడు అంటారటమ్మా మీరు. హీఈస్ వెయిటింగ్ ఫర్ ఎ రైట్ టైం. సరైన సమయం కొరకు ఎదురు చూసేవాడే యాకోబు. సరైన సమయంలో సరిగా ప్రవర్తించని వాడే ఏశావు. నేనంటాను, ఈయనే భక్తుడు, ఆయనే భ్రష్టుడు. ఇప్పుడు వెనకడే మనం చదివాం కదా, ఆ చదివిన దాంట్లో
వీళ్ళ విషయంలో, ఎవరి విషయంలో? ఈ భ్రష్టత్వం పొందే విషయంలో మీరు జాగ్రత్త పడండి అన్నాడు. అక్కడ మీరు కంటిన్యూషన్ రాస్తూ అమ్మా అక్కడ ఆపేలే. భ్రష్టుడై ఏసావు వంటి భ్రష్టుడైనను చదువు తల్లి. వ్యభిచారి అయినను ఉండునేమో అని ఆ, జాగ్రత్తగా చూచుకోండి. జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. ఎవరో ఎవరో ఆ? అనండి అందరూ జాగ్రత్తగా చూసుకోండి అని. ఏంటి బంగారమా? ఏంటి జాగ్రత్తగా చూసుకోవటం? నువ్వు ఏం కోల్పోతున్నావో, చేదైనవి ఏవి మొలుస్తున్నాయో, చేదైన వేర్లు ఏం పెరుగుతున్నాయో వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. అవి చూసుకొని ఎప్పటికప్పుడు దాన్ని ఏం చెయ్యాలి? తీసేసుకోవాలి. కృపాక్షేమాలు కావాలని నేను అడుక్కున్నానని భక్తుడు అల్లా, కృపాక్షేమములు నా వెంట వస్తాయన్నాడు. ఇది ఆ స్టేట్మెంట్ మనం చెప్పగలమమ్మా? అలాగున చెప్పగలవా? నా వెనకాల కృపాక్షేమాలు వస్తాయి అని. చేదైన వేర్లు మనలో తీసేసుకోగలిగిన కృప మనకి కలుగునుగాక. ఏది వెనకటికి వెళ్ళి ఎబ్రీ పత్రికలో మరలా ఆ మాట చదవండి, కింద చదవండి. ఇప్పుడు చదువమ్మా. 17 ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి. అమ్మా ఏశావు అదిగో మీరు అసలు విషయం చదువుతలేదు. ఆశీర్వాదం పొందగోరి అమ్మా కన్నీడు విడుచుచు. ఒకసారి ఆగండి. అయ్యగారు నాతో 8:30 చెప్పారు. ఇది ఆన్లైన్ కూటం అయిపోయేలాగా ఉంది. ఉండండి. అరే తల్లి, ఏశావు ఏ తర్వాత ఇదేదో బాగానే ఉంది. ఏ తర్వాత? అది ఇచ్చేసిన తర్వాత. నాయనా, ఇచ్చేసిన తర్వాత గుర్తొచ్చిందా? ఇచ్చేసిన తర్వాత ఆ విలువ గుర్తొచ్చిందా? పోగొట్టుకున్న తర్వాత ఆ విలువ గుర్తొచ్చింది. ఈరోజు విశ్వాసులే ఉన్నారండి అలాంటి వాళ్ళు. వారు ఏం కోల్పోతున్నారో తెలుసుకున్న తర్వాత అయినా వచ్చి అడిగేవాళ్ళు లేరు, గుండెలు బాదుకునేవాళ్ళు లేరు. ఏశావుకి పోగొట్టుకున్న తర్వాత అక్కడ మాట రాయబడింది. మాట చూడండి, చదువుతలే మాట చదువు. ఆశీర్వాదం పొందగోరి ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు. కన్నీళ్ళు ఎప్పుడు విడవాలి? ఆయన దాటిపోకుండా విడవాలి, ఆయన వెళ్ళిపోకుండా విడవాలి, ఆయన నిన్ను దాటేయకుండా నువ్వు కన్నీళ్లు విడవాలి. గుడ్డి భర్తమయ్యి తెలుసా తెలీదా? అబ్బే మోసు వీధిలో లేడండి అంటారా? వాడు మొర పెడుతున్నప్పుడు అందరూ అన్నారట, ఏమనో తెలుసా? దీనికి చాలా మంది చాలా నిర్వచనాలు ఇచ్చుంటారు, కానీ ఈ మాట చెప్తున్నాను వినండి. ఎందుకు అలా అన్నారనంటే, యేసు ప్రభువు రబ్బూనిగా పిలువబడ్డాడు కదా, బోధకుడిగా పిలువబడ్డాడు. కొంతమంది విశ్వాసులకి పాస్టర్ గారులు అంటే పెద్ద గౌరవం ఉండదు. ఎందుకంటే ఈడేమో ఎప్పుడో 1932లో బాప్తీసం పొందుంటాడు, ఈయనేమో 1997లో రక్షణ పొంది మరుసటి సంవత్సరం సేవలోకి వస్తారు. కాబట్టి ఆయన ముందు పెరిగినోడు కాబట్టి ఎర్రా బాబు ఎవరిని అనొచ్చా అనకూడదు. మా అత్తయ్య గారు చనిపోయేంత వరకు, ఇంతకీ ఆవిడ ఎప్పుడో రక్షణ పొందారు. నేను 2010లో రక్షణ పొందాను, సేవకు వచ్చాను. నేను సేవకొచ్చిన దినం మొదలుకొని ఆమె చనిపోయేంత వరకు నన్ను అయ్యగారనే పిలిచేది. ఇంతకీ ఆమె నా ఆత్మీయ తల్లి. ఆమె నన్ను అయ్యగారు. అదేంటంటే మీరు నన్ను అయ్యగారని పిలుస్తారు. లేదు నాన్న, నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక మేము ఇలాగే పిలవాలి. హల్లెలూయా.
విజయ్ కుమార్ గారిని ఓయ్ అనయా అని పిలిచేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉన్నారా? ఏయ్ తమ్ముడు అని పిలిచేవాళ్ళు ఉన్నారా? ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట చెప్తున్నాడు, దైవజనుణ్ణి దైవజనుడా అని గౌరవించు. నీ వరసలు పక్కనెట్టు, నీ పిలుపులు పక్కనెట్టు, ఆయన దైవజనునిగానే పిలువబడాలి. ఇప్పుడు వీళ్ళు ఎందుకు అరవద్దు అన్నారు అని అంటే, అలా అరవిస్తే దైవజనుణ్ణి అవమానపరిచినట్టు. ఎందుకు అనంటే వీళ్ళకున్నది ఆచారపరమైన భక్తి. యేసయ్య ఆచారం కోరుకునే దేవుడు కాదు, ఆత్మీయత కోరుకునే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆచారం కాదు ఆయనకు కావాల్సింది, ఆత్మీయత. ఇప్పుడు అంత గట్టిగా అరుస్తున్నోడిని చూసి సరే నీ విషయం నాకు అర్థమైంది రా అని అతనిని స్వస్థపరిచాడు కదా. ఇప్పుడు నేను అడిగే మాట ఏంటంటే, దాటి వెళ్ళిపోయేదాకా చూశాడా, మళ్ళా వస్తాడని చూశాడా? మీలో కొంతమంది ఈ ప్రార్థన కాకపోతే 70 రోజులు కాబట్టి ఏదో ఒక రోజు వెళ్దాంలే, ఏదో ఒక రోజు. దేవుని సన్నిధికి దూరం అయ్యే మనం భ్రష్టులం అవుతున్నాం. తండ్రి మనస్సును ఎరుగని వారం అవుతున్నాం. ఆ తండ్రి ఏంటే ఉంటున్నాడు, జాస్తత్వపు హక్కు ఏంటో, విలువేంటో, దానికి వచ్చే ఘనత ఏంటో తెలియనోడిగా బ్రతికేడేశావు. అందుకే దేవుడు నూతన నిబంధనలో అతన్ని భ్రష్టుడా అని పిలిచాడు. 3 అంతస్తుల మేడ మీద ఏసీ గదిలో కూర్చొని ప్రభువుని ఆరాధిస్తున్నావు. ఎంత ఘనతో తెలుసా, ఎంత భాగ్యమో తెలుసా, ఎంత గొప్పో తెలుసా? కొన్ని రాష్ట్రాల్లో యేసు పేరు చెప్తుంటే పీకలు తెగిపడేటట్టు నరుకుతున్నా వాళ్ళు కూడా భక్తిని వదలకుండా భక్తి చేస్తున్నారు. మీలాగా ఏసీ రూమ్ పెడితే బోల్డ్ మంది వస్తారు అక్కడ. అలాగని వచ్చేవారి నుంచి ఏసీ ఆపేకండి. నాలా చెమటలు బట్టేవాడు ఎవడన్నా వస్తే ఇబ్బంది. అమ్మా ఎంత భాగ్యం రా ఇది. దేవుని సన్నిధిలో ఆ పూట గడపడం ఎంత భాగ్యం. దీని విలువ నీకు తెలియాలి. దేవుడు ఎంత విలువ నీకు ఇస్తున్నాడో, ఏ కృప నీకు ఇచ్చాడో ఏశావుకు తెలియలేదు. అమ్మేశాడట. నేనంటాను, ధనం కొరకు, ధన మోసం చేత విశ్వాసములోంచి ఏడవబడి ఎన్నిసార్లు నువ్వు దేవునికి దూరం అయ్యావు. కొంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రభు ప్రేరణ బట్టి మాట చెప్తున్నాను, మనసు బాగోలేదంట. మందిరానికి రావాలంటే ఏం బాగోలేదు, అసలు మనసులు బాగు చేసేవాడే ఆయన కదా. మనసు బాగోనప్పుడు ఎక్కడికి రావాలి? ఏమ్మా ఎందుకు రాలేదమ్మా అని విజయాన్ని అడిగితే అంటారు ఒంట్లో బాగోలేదు. అసలు ఒంట్లో బాగోనప్పుడే కదా మందిరానికి రావాలి. విలువ తెలుసుకోనోళ్ళుగా బ్రతికితే, విలువ తెలుసుకోనోళ్ళుగా నడిపించబడితే ఆశీర్వాదాలు రావు. దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, రావు. ఆలోచించుకోవటంలో త్రుటిలో తప్పిపోతే నీకు ఆశీర్వాదాలు రావు. నిన్ను నీవు నియంత్రించుకోకపోతే నీకు ఆశీర్వాదాలు రావు. నీకు కలిగి ఉన్న కృప ఏదో దాని విలువేంటో తెలుసుకోకపోతే నీకు ఆశీర్వాదాలు రావు. ఈ రోజున చాలా మంది మందిరాలకు వస్తున్నారు, కానీ కొంతమందే దీవించబడుతున్నారు. ఎందుకంటారు? కొంతమంది మాత్రమే. తిరగని వాచి చేతికి పెట్టుకున్నాడని చెప్పానే, అట్లాంటి వాళ్ళమే మనంతా. వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం మందిరానికి. విలువ తెలుసుకోని దానిగా, విలువ తెలుసుకున్నోడుగా నువ్వు బ్రతికితే దానివల్ల నీకు ప్రయోజనం ఉండదు. దేవుడు ఏమంటాడు తెలుసా? ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం తెరవండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం తెరవండి ఒకసారి. తెరిచి ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం చదవండి ఒకసారి. భ్రష్టులైన బిడ్డలారా. ఏంటండి? ఏంటి? భ్రష్టులైన బిడ్డలారా. నా ప్రియ బిడ్డలారా అంటలేదు. నేను అనుకున్నాను అసలు ఇర్మియా ద్వారా ఇంత కఠినమైన మాట ఎందుకు పలికాడు అని అంటే, ఆశీర్వాదాలు పొందిన తర్వాత వీళ్ళు కనపట్లేదంట.
ఎక్కడ? దేవుడి గుళ్ళు. మేలులు పొందిన తర్వాత కనపట్లేదంట. అమ్మా పలానా మార్తమ్మ గారు వచ్చారంటే ఏది రాలేదు. ఎందుకు రాలేదంటే ఆశీర్వాదం ఆల్రెడీ వచ్చేసింది. పైపెచ్చు మార్తమ్మ గారు రారు సరిగదా, మార్తమ్మ గారు కానుకొత్తది గుళ్ళోకి. నేను అంటాను, మీరు బాధపడినా పర్లేదు, మీకు విషయం బోధపడాలి. లైవ్లో ఉన్నాయి కాబట్టి కొన్ని కఠినమైన మాటలు వదిలేసి, నీ బోడి కానుక ఎవరికి కావాలి? నువ్వు కావాలి. నీ కానుక కాదు దేవుని మందిరానికి రావాల్సింది, నువ్వు రావాలి. నీ మనసు రావాలి, నువ్వు కావాలి. కానుకే అర్పిస్తే తీసేసుకునేవాడైతే బలిపీఠం దగ్గరకు వచ్చేటప్పుడు కానుకిచ్చేసి వెళ్ళిపోరా అంటాడు తప్ప, నీ బతుకు ఎలా ఉందో చూసుకోరా అని అండి ఆయన. ఆయనకు కానుక ప్రాముఖ్యం కాదు, కానుక తీసుకొచ్చిస్తున్న వ్యక్తి ప్రాముఖ్యం. హల్లెలూయా. ఇప్పుడు పిలుస్తున్నాడు. వీళ్ళు ఎందుకు ఈ మాట ఇర్మియా ద్వారా అన్నాడు అనంటే, ఈ ప్రజలు ఒక మేలు పొందడానికి దేవుని గుడికి రావటం, వచ్చిన తర్వాత పొందిన తర్వాత దూరం అయిపోవటం. అందుకే పిలుస్తున్నాడు వాళ్ళని. చదవండి. భ్రష్టులైన బిడ్డలారా భ్రష్- తిరిగి రండి. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. తిరిగి రండి. మీ అవిశ్వాసము ఆ, నేను బాగు చేసేదను. ఆ, నీవే మా దేవుడైన యెహోవావు. ఆ, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. ఆ, నిశ్చయముగా కొండల మీద ఉమ్, జరిగినది మోసకరము, ఉమ్, పర్వతం మీద చేసిన ఘోష ఉమ్. నిష్ప్రయోజకము. నిష్ప్రయోజనం. నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలన ఉమ్, ఇశ్రాయేలుకు రక్షణ కలుగును. ఆ, అయినను మా బాల్యము నుండి ఆ. లజ్జాకరమైన దేవత ఆ, మా పితరుల కష్టాజితమును ఆ, వారి గొర్రెల వారి పశువులను ఆ, వారి కుమారులను ఉమ్, వారి కుమార్తెలను మృంగివేసి ఉన్నది. ఉమ్, సిగ్గునందిన వారమై ఉమ్, సాగిలి పడుతూ రండి. ఆ. మనము కనపడకుండా సిగ్గునొందిన వారమై దేనికి రావాలి? దేనికి రావాలి? సిగ్గునొందిన వారమై సాగిల పడుటకు. రండి. ఇంచాలరా తల్లి. ఈ మాట ఎందుకు ఇంత కఠినంగా వాడాడు దేవుడు అని అంటే, మీలో కొంతమంది కఠినంగా వాక్యబోధ చేసాం అనుకోండి, ఏమండి, కొంతమంది ఏం చేస్తారు? రావడం మానేస్తారు. రావటం మానేయటం కాదు, అది నా కొరకు మాట్లాడాడు ప్రభు అని మార్చుకోగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? భ్రష్టులు అన్నాడు. భ్రష్టులు అన్నాడు. ఏంటి భ్రష్టత్వం అనంటే, ఏశావు విషయంలో చూసాం, ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకునే వాళ్ళు భ్రష్టులు. తండ్రి ఇంటి విలువ తెలుసుకోలేనటువంటి వాళ్ళు భ్రష్టులు. తండ్రి ఇంటికి దూరం అయిపోయిన వాళ్ళు భ్రష్టులు. నేనంటాను, నువ్వు ఏశావులాగా భ్రష్టత్వం కలిగి ఉండటానికి వీల్లేదు. నువ్వు యాకోబులాగా తగిన కాలం కొరకు ఎదురు చూసేదానిగా ఉందువుగాక. ఆమెన్. అలా తగిన కాలము అని దేవుడు నొక్కి చెప్తూ అంటాడు. ఇదిగో, దేవుడు తన కాలమందు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు చూసే కన్నీళ్ళు ఇంక చూడవు, నువ్వు చూసే వేదన ఇంక చూడవు, నువ్వు చూసే బాధ ఇంక చూడవు. ఎందుకో తెలుసా? దేవుడు నీకు కార్యం చెయ్యాలనుకుంటున్నాడు. నాకు ఒక విషయం గుర్తొచ్చింది. అదేంటనంటే, ఒక నడుము వంగిపోయిన స్త్రీ గుళ్ళోకి వచ్చిందట. ఆ రోజు ప్రసంగం చేయడానికి వచ్చింది యేసు ప్రభువే. నేను అంటాను, ఈ రోజు ఏం వెళ్తాంలే అని మానేసి ఉంటే స్వస్థత కలిగేదా? ఎందుకని? ఆ రోజు ఇంటర్నేషనల్ స్పీకర్ ఎవరో, స్వస్థతావరములు కలిగిన దైవజనులు ఎవరో, ఆయన వచ్చాడు. మా అందరికి మించిన ఆయన, మా అందరికి బాస్. ఇప్పుడు ఆ రోజే ఆవిడ గుళ్ళేకి రాకపోయి ఉంటే స్వస్థత కలిగేదా? గూని విషయం పక్కనెట్టండి, చిన్న పనులున్న గుళ్ళు మానేస్తాం మనం. అవునా? ఈ పూట చెప్తున్నాను విను. క్షేమాభివృద్ధి కలగాలి అనంటే, క్షేమాభివృద్ధి కూటం పెట్టుకుంటే సరిపోదు. మనం క్షేమాభివృద్ధి కలిగే స్థలములో నాటబడిన వారం అవ్వాలి. తండ్రి ఇంటిలో నాటబడాలి. ఆమెన్, ఆమెన్. ఎక్కడ నాటబడాలి?
తండ్రి ఇంటిలో నాటబడాలి. తండ్రి ఇంటిలో నాటబడితే తండ్రి ఆలోచన ఇస్తాడు, తండ్రి నేర్పిస్తాడు, తండ్రి ఆశీర్వాదం ఇస్తాడు. తండ్రి ఇంటికి దూరమైన ఏశావు ఆశీర్వాదాలు కోల్పోయాడేమో. గుడారంలో సాధువై బ్రతికిన యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. అవి కొన్ని క్రమపరిచాడు కూడా. వాటి వల్ల కొంచెం బాధ కలిగినా దేవుడు వాటిని సరి చేశాడు. ఇప్పుడు చెప్పండి, ప్రభు మనలో చేదైన వేరు చూస్తున్నాడు. ఆ చేదైన వేరు ఏం చెయ్యాలి? కొంతమందికి గర్వం అనే చేదైన వేరు ఉంటుంది. ఈ గర్వం ఒక్కొక్కసారి ఎందుకు వస్తుంది అని అంటే, డబ్బును బట్టి కాదు, ఆత్మీయతను బట్టి కూడా కొంతమందికి గర్వం. నేను ఎంతసేపు మోకాళ్ళు వేయగలనో తెలుసా, నేను ఎంత అద్భుతంగా ఆరాధన చేయగలనో తెలుసా. నువ్వు ఆరాధన చేయడం ఏంటి? దెయ్యాలు కూడా ఆరాధన చేస్తాయి. నువ్వు ప్రవచనాలు చెప్పడం ఏముంది? దెయ్యాలు కూడా చెప్తాయి. యేసు ప్రభు శక్తి గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వటం ఏంటి? దెయ్యాలు కూడా సాక్ష్యాలు ఇస్తాయి. దేవుడి గుడికి నువ్వు రావటం గొప్పే ఉంది, దెయ్యాలు కూడా వస్తాయి. అంతే కదా. మరి దెయ్యాలన్నీ ఎక్కడ వెళ్ళగొట్టబడుతున్నాయి? గుళ్ళోనే కదా, గుళ్ళోనే కదా. మరి అప్పుడు మా వస్తున్నాయే లేదా? అటు ఇటు తిరుగులాడుచు ఎక్కడికి వెళ్ళాడంటే డైరెక్ట్గా దేవుని సన్నిధానానికి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు అందరూ భక్తులేనా? అవునా? కాదు. భ్రష్ట మనసు ఉన్నోళ్ళు కూడా ఉన్నాము. ఆ భ్రష్ట మనసు ఏంటి అని అంటే, మనలో మొలవకూడని చేదైన వేర్లు మొలవటమే. నువ్వు ఎదగాలి అంటే, నువ్వు ఫలించాలి అంటే, నువ్వు అభివృద్ధి చెందాలి అంటే, నువ్వు క్షేమాన్ని చూడాలి అంటే ఆ చేదైనవి కట్ చేసుకోవాలి. దేని ద్వారా? వాక్యం ద్వారా. దేని ద్వారా? దైవజనుడు ప్రకటిస్తున్న ఉపదేశం ద్వారా. నేరుగా చెప్పాడండి, నా పిల్లలు భ్రష్టులు అవుతున్నారు. ఎలా భ్రష్టులు అవుతున్నారు? నా సన్నిధికి దూరమై, నా సన్నిధికి దూరమై. దూరస్తులను సమీపస్తులుగా చేసుకున్నాడు దేవుడు కదా. మళ్ళా మనం ఏమవుతున్నాం? మనమే దూరం అవుతున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. భ్రష్టత్వము అనంటే దేవునికి దూరంగా ఉండటమే భ్రష్టత్వం. దేవుని విడిచి తిరగటమే భ్రష్టత్వం. ఆశీర్వాదపు విలువలు తెలుసుకోకపోవటమే భ్రష్టత్వం. అది చేదైంది, అది నీలో ఉండద్దు. అది నీవు పొందాల్సిన కృపను కూడా నిర్వీర్యం చేస్తుంది అని ప్రభు చెప్తున్నాడు. పొందుకోవలసినంతగా మనం పొందుకోకపోవడానికి గల కారణం సరిపెట్టేసుకుంటున్నాం. హడ్సన్ టైలర్ అనే భక్తుడు ఒక మాట అంటాడు. అదేంటో తెలుసా? నీ బ్రతుకులో మేలైన కార్యాలు జరగాలి అని అంటే, నీవిష్టపడే కార్యాలు నీ బ్రతుకులో జరగాలి అని అంటే, దేవునికి ఇష్టం లేని పనులు నీ బ్రతుకులో నువ్వు వదిలేయాలట. దేవునికి ఇష్టం లేనివి ఏంటి? మనం దేవుని సన్నిధికి దూరంగా బ్రతకటం ఆయనకి ఇష్టమా? వాక్యానికి వేరే బ్రతకటం ఆయనకి ఇష్టమా? ఏమండి, ఎంతగా మారిపోయారంటే మెళ్ళలో సిలువేసుకుంటున్నారు కానీ వాళ్ళు సిలువేసుకోవట్లేదు. బండి మీద సిలువేసుకుంటున్నాడు కానీ ఆడినాడు సిలువేసుకోవట్లేదు. మనల్ని మనం సిలువేసుకోవాలా వద్దా? చెప్పాలి. వేసుకోవాలి కదా. మనల్ని మనం నల్లగొట్టుకోవాలా వద్దా? పైన మందిరం అయితే ఎక్కలేము విజయ్ కుమార్ గారు, పాస్టర్ గారు. కింద మందిరంలో పెట్టేయండి. ఇన్ని మెట్లు ఎక్కద్దు. నీ శరీరం నలగాల, మోకాళ్ళు వెయ్యాలి. వెయ్యలేనండి అని మళ్ళీ అదొక పురస్కారమా? నీకేమైనా అదేమన్నా అవార్డా? నేను వెయ్యలేను అని చెప్పటం. వేయగలిగే సహాయం కావాలని కోరుకో. ఏడి శిఖామణి గారు 72 సంవత్సరాల వయసప్పుడు చనిపోయాడు. 71వ ఏట వచ్చేది వరకు మోకాళ్ళునే ప్రార్థన చేశాడట.
నా నా బరువు 115 కేజీలు. ఇప్పటికీ మోకాళ్ళు వేసే ప్రార్థన చేస్తాను. శరీరాలు నలగొట్టబడకుండా, చేదైన వేర్లు కట్ చేసుకోకుండా రావు దీవెనలు. ఇది గుర్తుపెట్టుకోండి. నేను పెద్ద ప్రసంగం చేయడానికి రాలా, ఒకే మాట అడుగుదామని. భక్తుడువా భ్రష్టుడువా? భక్తుడు అయితే గనుక దేవుని సన్నిధి విడవద్దు. ఇప్పటిదాకా నువ్వు పొందిన ఆశీర్వాదపు విలువ తెలుసుకో ముందు. ఒక కుర్రోడికి వాళ్ళ నాన్న, వాళ్ళ తాత ఒక వాచ్ ఇచ్చి కనుక్కోమంటే ఒక షాప్ దగ్గరికి వెళ్తే అన్నాడట 500 ఇస్తానన్నాడట. ఒక కిళ్ళి కొడి దగ్గరికి వెళ్తే అన్నాడంటే 50 రూపాయలు ఇస్తానన్నాడట. మరొకటి దగ్గరికి వెళ్ళి అడిగితే, ఎవరే నా దగ్గర డబ్బులు లేవు, అది నా దగ్గర పెట్టు, నీకు తర్వాత ఇస్తానన్నాడట. తీరా మోసి అన్నీ చేసి వచ్చిన తర్వాత ఆ తాత ఆ కుర్రోడిని అన్నాడట, అరే మన వీధి వెనకాతల ఒక షాప్ ఉంటుంది, ఆ షాప్ దగ్గరికి వెళ్ళి దీని విలువ తెలుసుకొని రా అని అంటే, ఆ వీధి వెనకాతలకి వెళ్ళి ఆ షాప్లో చూపిస్తే, ఈ వాచ్ నీకు ఎక్కడిది అని అడిగాడంట. ఇది మా తాతయ్యది అన్నాడు. మీ తాతయ్యకు తెలిసి తీసుకొచ్చావా తెలియకుండా తీసుకొచ్చావా? తెలిసే తీసుకొచ్చాను, మా తాతయ్య ఇచ్చాడు, దీని వెల ఎంతో కొనుక్కోమన్నాడు అని అంటే, ఇప్పుడు దీని వెల 5 లక్షలు అన్నాడంట. ఎందుకో తెలుసా? అంత పురాతనమైన వాచ్ అది. ప్రతి పురాతనమైన దానికి బోల్ డబ్బులు వస్తాయి కదా. మా ఇంట్లో పాత టీవీ ఉండేది, పడేసాం, ఇప్పుడు దానికి బోల్ డబ్బులు వస్తాయంట. పాత వాచీలు, పాత ఫర్నిచర్, విలువ ఉంటుంది దానికి. ఆ వాచ్కి విలువ ఉంది. ఆ విలువ తెలియలేదు కుర్రోడికి. ఎక్కడికి వెళ్ళేదాకా? దానికి సరైన విలువ కట్టేవాడి దగ్గరికి వెళ్ళేదాకా దాని విలువ తెలియలేదు. నేను అంటాను, ఇప్పటిదాకా నువ్వు పొందిన ఆశీర్వాదపు విలువలు తెలుసుకో ముందు. కొత్త ఆశీర్వాదాల తర్వాత అడిగిది కానీ, కొత్త ఆశీర్వాదాల తర్వాత పొందుకుంది కానీ, ఇప్పటిదాకా ఎంత మేలు పొందేవో నీకు తెలుసా? ఆ మేలును ఏదో అలా తీసి పడేస్తావా? తప్పు, తప్పు. ఒకవేళ నువ్వు ఆ మేలులను, పొందిన మేలును తీసిపడే జాబితాలో ఉంటే నువ్వు కూడా భ్రష్టురాలివే. ఆయన చేసిన ఉపకారములలో దేనిని అది తెలుసు మనకి. ఏదైనా శ్రమ వచ్చిన వెంటనే అంటారు పాస్టర్ గారు, దేవుడు మాకు ఏం మేలు చేసిండు అయ్యారు. ఎంత ప్రార్థన చేస్తున్నాం, ఎంత ఉపవాసాలు ఉంటున్నాం. మీరు 70 రోజులు కాదు 110 రోజులు ఎట్టినా వస్తున్నాం, మాకేం మేలు చేశాడు అని తిరుగుబాటు చేసే వాళ్ళ కింద మనం మారితే మనల్ని కూడా భ్రష్టులే అంటారు. భక్తులుగా మారదాం. ఆమె చెప్పలేదే? ముగిస్తూ చెప్తున్నాను, సమయం అయింది. నువ్వు ఇప్పటిదాకా పొందిన ఆ ఆశీర్వాదపు విలువ తెలుసుకో. ఏశావుకి జాస్తత్వపు విలువ తెలియలేదు, అందుకే కోల్పోయాడు. తను కోల్పోతే కోల్పోయాడు, తన పిల్లలకు కూడా ఆశీర్వాదం మిగల్చలేదు, తన వంశానికి కూడా ఆశీర్వాదం మిగల్చలేదు. యాకోబు సమయం కోసం చూశాడు, ఆశీర్వాదాన్ని పొందాడు, ఆశీర్వాదము తనదనిపించుకున్నాడు, దాని కొరకు, దాన్ని నిలబెట్టుకోవడం కొరకు మరలా పశ్చాత్తాపడ్డాడు. ఆ ఆశీర్వాదాలు సార్థకం చేసుకున్నాడు. తన పిల్లల పిల్లలకు ఆశీర్వాదాలు సమకూర్చగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందో ఆలోచిద్దాం. మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. ఏ చేదైన వేరు మొలిచినా వెంటనే నువ్వేం చేయాలి? జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడాలి. మీలో కొంతమంది ప్రార్థన చేస్తూ చేస్తూ తగ్గిపోయారు, ఉపవాసాలు చేస్తూ చేస్తూ తగ్గిపోయారు, దేవుని సన్నిధిలో కనిపెడుతూ కనిపెడుతూ తగ్గిపోయారు. వాక్యం పట్టుగా వినేవాళ్ళు మీలో కొంతమంది తగ్గిపోతున్నారు. ఈ సన్నిధానానికి వెళుతున్నాను, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభువు నాకు ఇచ్చిన తలాంతు వారు ఇప్పటిదాకా వారు కలిగి ఉన్న వాటి విలువ తెలుసుకోలేకపోతున్నారు. లెట్ దెమ్ నో ద వాల్యూ ఆఫ్ దేర్ బ్లెస్సింగ్స్. వారి ఆశీర్వాదపు విలువలు తెలుసుకోమని చెప్పు సేవకుడా. కొత్త ఆశీర్వాదాలు కావాలా నీకు? ఇస్తాడు.
అసలు ఉన్న ఆశీర్వాదాల విలువలు తెలుసుకున్నావా? ముందు తెలుసుకో. క్షేమం కలగాలంటే, అభివృద్ధి కలగాలంటే ఇస్సాకుని ఒకేసారి తీసుకెళ్లి క్షేమంలో పెట్ల, క్రమక్రమముగా ఆయనను దేవుడు అభివృద్ధి పరిచాడు. ఆ క్రమక్రమంగా ఎందుకు అభివృద్ధి పరిచాడు తెలుసా? ఎక్కడి నుంచి వస్తున్నానో తెలుసుకుంటాడని. మనం ఎక్కడి నుంచి వచ్చి ఏ స్థాయిలో ఉన్నామో ఒకసారి రాత్రి మనం ఆలోచన చేద్దాం. ఆమెన్, ఆమెన్. కొత్త ఆశీర్వాదాలు అడిగే ముందు ఇప్పటిదాకా పొందిన ఆశీర్వాదపు విలువ తెలుసుకొని దాన్ని బట్టి ప్రభువా నీకు వందనాలు నాయనా అని చెప్పు. యాషావులాగా భ్రష్టుడిలాగా కాక యాకోబులాగా అవకాశం కోసం ఎదురు చూడు, దేవుని సమయం కోసం ఎదురు చూడు. యాకోబులాగా పశ్చాత్తాపడు, ప్రభు సన్నిధిలో ఇజ్రాయేలుగా మారు. అట్టి కృప ప్రభువు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి, తలలు వంచండి. కింద కూర్చున్న వారందరూ అలా కూర్చోండి. కుర్చీల మీద చక్కగా కూర్చున్న వారు లేచి నిలబడండి. లేచి నిలబడి ఇప్పటిదాకా నువ్వు పొందిన మేలును బట్టి ఒక్కసారి ప్రభువా నీకు స్తోత్రం. ఒకప్పుడు నా బ్రతుకులో సమాధానం లేదు నాయనా, నువ్వు సమాధానం ఇచ్చావు. ఒకప్పుడు నా బ్రతుకులో నెమ్మది లేదయ్యా, నువ్వు నా బ్రతుకులో నెమ్మది ఇచ్చావు. ఒకప్పుడు కుటుంబం అంతా గందరగోళంగా ఉండేదయ్యా, ఇప్పుడు నెమ్మదిగానే బ్రతుకుతున్నావు. ఒకప్పుడు ఈ డబ్బులు ఎలా తిరిగి కట్టాలని ఎప్పటికప్పుడు వేదనకు గురయ్యే నేను ఇప్పుడు నెమ్మదిగా ఉంటున్నానయ్యా. ఇదిగో యాషావు ఆ జాస్తత్వపు విలువ తెలుసుకోక పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న తర్వాత మరలా ప్రాకులాడాడు, అయినా దొరకటానికి వీల్లేదు. ఇదిగో నువ్వు దొరుకు కాలం ముందు నిన్ను వెతికి మేం కూడా మేలులు పొందే కృప నాయన మాకు అనుగ్రహించండి. ఇక్కడ కూర్చున్న వారందరూ, నిలబడిన వారందరూ ఒకే మాట మీ మనసులో గుర్తుపెట్టుకోండి. ఈ రాత్రి ప్రత్యేకంగా కొత్త ఆశీర్వాదాల కోసం అడగకుండా ఇప్పటిదాకా నువ్వు పొందిన మేలును బట్టి 2 చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా నా బ్రతుకులో నువ్వెంత మేలు చేసావయ్యా, నువ్వు ఎన్ని మేలులు చేసావయ్యా. ఆ మేలును బట్టి నీకు వందనాలయ్యా. ఎన్నో మార్లు రోగిష్టి దాన్ని అయ్యాను, రోగిస్తూ వాడిని అయ్యాను, నువ్వు నాకు స్వస్థతనిచ్చావయ్యా. అందును బట్టి వందనాలు అయ్యా. నా ఆశీర్వాదపు విలువను నేను తెలుసుకుంటాను, నా ఆశీర్వాదం విలువ నేను తెలుసుకుంటానని మనస్ఫూర్తిగా 1 నిమిషం ప్రార్థన చేయండి. అమ్మా, మీలో కొంతమంది ప్రార్థనలో తగ్గుతున్నారు, విశ్వాసంలో తగ్గుతున్నారు, ప్రార్థన దేవుని సన్నిధిలో గడపడంలో తగ్గుతున్నారు. మేలు పొందాలంటే నీకు కావలసింది నిరుత్సాహం కాదు, నిరీక్షణ. నీకు రావాల్సింది నిరుత్సాహం కాదు, నిరీక్షణ రావాలి. అడుగు ప్రభువుని అడుగు. మౌనంగా ఉండదు. 5 నిమిషాలు ప్రార్థన చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరు దయచేసి ఈ చోట మన మధ్యన సమస్యల కొరకు, మనం ఇక్కడ ఏ సమస్యలు అయితే ఉన్నాయో, మరి దేవుని సేవకులకి ఏమీ నేను చెప్పింది కాదు, మరి ప్రతి మాట కూడా దేవుడు ఆయన ముఖాంతరం నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో అనేకులు ఇదివరకు విన్నట్లుగా వాక్యం వినడం లేదు, మరి ఇదివరకు ప్రార్థన చేసిన రీతిగా ప్రార్థన చేయట్లేదు. నిజం, వాస్తవం. మరి నిజంగా మరి చాలా పరిస్థితుల మధ్యన చాలా విధానాలతో ఉంటా ఉన్నారు. దైవ సన్నిధి అని అంటే కొంతమంది మనసు బాగోలేదు, ఒంట్లో బాగోలేదు, మరి ఇంట్లో బాగోలేదని
మరి సన్నిధి నిర్లక్ష్యం చేస్తున్న వారు ఉన్నారు. ఫోన్లో నాకు వాళ్ళు చెప్తున్న సమాధానం చూసినప్పుడు చాలా దుఃఖం కలుగుతూ ఉండేది, వేదన కలుగుతూ ఉండేది. మరి నిజంగా మరి ఈరోజు దేవుడు ఆ విషయాలన్నీ మాట్లాడుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం. దేవుని సన్నిధిలో మన మనసు బాగోపోయినా, మన ఒంట్లో బాగోపోయినా మనకి స్వస్థత కలిగించేది, విడుదల ఇచ్చేది దైవ సన్నిధి. ఎంత మాత్రం కూడా ఆయన సన్నిధిని మనం నిర్లక్ష్యం చేసుకోకూడదు. ఆయన సన్నిధిని చూసారా, ఆశీర్వాదాలు మరి ఆ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా వాక్యం చెప్తా ఉంది. మరి ఆ ఆశీర్వాదాలు విలువను గుర్తెరుగుతా ఉన్నావా? దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయండి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. మన ఆశీర్వాదాలను గుర్తెరిగేటువంటి ఆ యొక్క మనస్సు మరి ప్రతి ఒక్కరు ఇవ్వమని ప్రార్థన చేయండి. చాలా మందికి దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు గుర్తెరగక మరి దైవ సన్నిధిని నిర్లక్ష్యం చేసుకుంటున్నారు, దేవుని ఆజ్ఞలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, వాక్యాన్ని నిర్లక్ష్యం చేసుకుంటున్నారు, ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. మరి యాసావు కన్నీళ్లతో మళ్ళా అది వెతికినప్పటికీ కూడా, కన్నీళ్లతో ఆ యొక్క మరి ఆశీర్వాదం కొరకు వెతికినా కూడా మనకు దొరకలేదట. నిజమే, ఈ దినం మరి నిజంగా జారు విడుచుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, మరి నడిచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. కానీ దేవుని సన్నిధిలో ఒక ఉన్నతమైన ఉపదేశాన్ని దేవుడు ఈ యొక్క రాత్రికాల సమయంలో సంఘానికి దేవుడు అనుగ్రహించాడు. మరి కొంతమంది ఏమో మేము మంచి ప్రార్థన చేస్తామని, మంచిగా ఆరాధిస్తామని, లేకపోతే మంచి భక్తి జీవితం కలిగి ఉంటామని ఒక విధంగా ఆలోచన కలిగి మరి రకరకాల పరిస్థితుల్లో ఆధ్యాత్మిక విషయాల్లో కొన్ని విషయాల్లో మరి తప్పిపోతూ ఉన్నారు. ప్రతి మాట కూడా ఇందులో మరి ఏది దాపరికం లేదు. దేవుడు బాహాటంగా మరి సంఘంలో ఉన్నటువంటి ప్రతి మాటలను దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ సమయంలో ప్రార్థన చేద్దాం, ఒప్పుకుందాం. దేవుడిచ్చిన ఈ యొక్క గొప్ప మరి అద్భుతమైన సందేశాన్ని బట్టి హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రభువా, ప్రతి ఒక్కరు కన్నీటితో ప్రార్థిద్దాం. ప్రభువా, నా యొక్క జీవితాన్ని ఈ రాత్రికాల సమయంలో ప్రభువా సమర్పించుకుంటా ఉన్నాను. నా జీవితాన్ని చేతులకు అప్పగిస్తున్నాను. ప్రభువా, నా ప్రతిష్ఠితమైన విధానంలోనికి, లోతైన ఆ యొక్క భక్తి జీవితంలోకి, సమర్పణ జీవితంలోకి నన్ను నడిపించు ప్రభువా అని ప్రార్థన చేయండి. అనేకులు మరి సమర్పణ కలిగిన వారిగా ఉండట్లేదు, భక్తి చేస్తున్నారు కానీ మరి దాంట్లో ఏమాత్రం శక్తి లేనటువంటి వారిగా ఉంటున్నారు, జీవం లేనటువంటి వారిగా ఉంటున్నారు. మరి ఉపవాసాలకి రమ్మంటే వస్తున్నారు, చక్కగా గొలుసు ప్రార్థనలు చేయమంటే చేస్తున్నారు. అయితే మరి దేవుడు నీ నుంచి ఆశించేదేదో అది నువ్వు గుర్తించలేకపోతున్నావు. దేవుడికి ఇచ్చిన ఆశీర్వాదం ఎలాంటిదో గుర్తించలేకపోతా ఉన్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. మరి నీకు ఇచ్చిన ఆశీర్వాదాలని, నీకు ఇచ్చిన దీవెనల్ని గుర్తుబట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించే వ్యక్తిగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా ప్రభువా, మా మధ్యన ఉండి జరిగిస్తున్న ఈ పరిచర్య బట్టి నీకు స్తోత్రాలు. సంఘము పరిచర్య ప్రభా నీదైనది తండ్రి. ప్రభా నీ చేతిలో ప్రభా తండ్రి పాత్రలుగా ప్రభానైనా తండ్రి ప్రభా ఏ ఎన్నిక లేనప్పటికీ కూడా మమ్మల్ని వాడుకుంటున్న రీతిగా ప్రభా నువ్వు చేస్తున్న ఈ కార్యాలు బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నైనా ప్రభా మేమైతే ప్రభా తండ్రి నైనా ఈ నీ యొక్క మార్గాల్లో ప్రభు నిలిచే వ్యక్తులం కాదు. ఉచితమైన కృపను బట్టి, దయను బట్టి ప్రభా ఈ అవకాశం ఇచ్చి నీ పరిచర్యలో వాడుకుంటున్నావు తండ్రి. నైనా ప్రభా ఆధ్యాత్మికంగా బలపరచబడాలని, సరిచేయబడాలని, ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి ఆశీర్వాద కూటాలుగా తండ్రి ఈ 70 రోజుల్లో తండ్రి 10 వారాలు మేము ప్రతిష్ఠించుకుని ప్రభానైనా తండ్రి ఆయా దైవజనుల ద్వారా వర్తమానాలు వినాలని సిద్ధపడి ఉండగా ఈ 2వ వారం అద్భుతమైన సందేశంతో ప్రభా సంఘాన్ని బలపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా విత్తబడిన వాక్యం ద్వారా ఒక్కొక్కరిని నువ్వు గొప్పగా హెచ్చరిక చేసినందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా ఇవ్వబడిన ప్రతి మాట ప్రతి ఒక్కరి జీవితాల్లో వారికి ఉన్న పరిస్థితులకు అన్వయించుకుని వారి జీవితాలని
వారి జీవితాలని ప్రభా నీకు సమర్పించుకుని నీకు అప్పగించుకుని ప్రభా తండ్రి ముందుకు సాగుట కృప దయచేయండి. సమృద్ధి దీవెనల చేత నింపమని ప్రార్థిస్తున్నాం. ఎత్తబడిన వాక్యము ప్రభా నీరు కట్టి ఫలింప చేయండి. నీ సాక్షార్థమే నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. ఒక్కొక్కరి జీవితాల్లో మేలును, ఆశీర్వాదమును, దీవెన దయచేయండి. ప్రతి ఒక్కరూ నాయన తండ్రి వారి కలిగి ఉంటున్న ఆ భ్రష్టత్వ పరిస్థితులన్నీ తప్పించబడి గొప్ప భక్తులుగా మార్చబడ్డానికి, నీ బిడ్డలుగా మలచబడ్డానికి కృప చూపించండి. సమృద్ధి దీవెనల చేత నింపమని ప్రార్థిస్తున్నాం. నువ్వు అద్భుతములు, ఆశ్చర్యమైన కార్యాలు, గొప్ప కార్యాలు జరిగించిన తండ్రి, నిలబడిన నీ సేవకుని బట్టి నీకు స్తోత్రాలు, అందించిన నీ గొప్ప వర్తమానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నీకే స్తోత్రాలు. ఆయన చేస్తున్న పరిచర్య అంతటినీ దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క ప్రయాణాలలో తోడుగా ఉండండి. ఈ సన్నిధి ప్రశ్న తోడుగా ఉంచండి. ప్రవాహాలను మన్నించి వచ్చినటువంటి ప్రతి బిడ్డలందరినీ కూడా నీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాం ప్రభా. సంఘం అంతటి బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఆయా పరిస్థితులు నీ సన్నిధి చేరటి ప్రతి ఒక్కరిని తాకి బలపరిచి, వెత్తబడి వాక్యం ద్వారా ఒక్కొక్కరిని ఆత్మీయంగా స్థిరపరిచి బలపరిచి నడిపించమని ఇంకను అనేక విషయాల్లో ప్రభా బిడ్డలు సరిచేయబడి ప్రభా సంపూర్ణతకు ఎదిగినట్లుగా, సమర్పణలోకి, ప్రతిష్టలోకి నడిపించబడినట్లుగా కృప దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. దైవజనులను ఆశీర్వాదిస్తాం. మనందరినీ అతి మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన విడుదల కొరకు, విమోచన కొరకు సమస్తాన్ని త్యాగం చేసిన క్రీస్తు వారి కృప, ఆదరించుటకు, సరిచేయుటకు, సిద్ధపరచుటకు దిగి వచ్చిన పరిశుద్ధాత్మను యొక్క దివ్య సన్నిధి, సమాధానం కూడి ఉన్న మనందరికీ, దైవజనునికి, ఈ పరిచర్యకు సదా తోడై ఉండి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ఆమేన్. వందనాలు.